తప్పించలేడు, కానీ 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్, 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది, ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈస్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నిగూఢంగా దాగి ఉన్న సరికొత్త విశ్వజ్ఞానం గురించి ఈరోజు మాట్లాడదాం. హిడెన్ విజ్డమ్స్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే తెలివితో కూడిన జ్ఞానం. ఒక మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ కొన్ని ఉన్నాయి. 100% ఇవి మనం ఫాలో అవ్వాలి. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, మనీ మంత్రస్, వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్. తెలివితో కూడిన జ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. మరి విశ్వ జ్ఞానానికి సంబంధించి కొన్ని సీక్రెట్ స్టేట్మెంట్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనిశ్చరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ ముఖ్యంగా ఈరోజు వీడియోలో హిడెన్ విజ్డమ్స్ ఆఫ్ ద యూనివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. విజ్డమ్ విచ్ మీన్స్ తెలివితో కూడిన జ్ఞానం అని చెప్పొచ్చు. నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే తెలివితో కూడిన జ్ఞానం. యూనివర్స్కి సంబంధించి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. మన యొక్క మెయిన్ ఫోకస్, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మెయిన్ ఫోకస్ ఏ ఎఫర్మేషన్స్ చేయాలి, ఏ ఎఫర్మేషన్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఏ ఎఫర్మేషన్ చేస్తే వ్యాపార అభివృద్ధి వస్తుంది, ఏంటి స్పిరిచువల్ రెమెడీస్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, వీటి మీద మీ అందరికీ ఫోకస్ ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే విజ్డమ్. తెలివితో కూడిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తెలివితో కూడిన విశ్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న, నేర్చుకున్న, వింటున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, ఆచరణలో పెడితేనే విశ్వం యొక్క ఆశీర్వాదాలు. నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడితేనే ఏదో ఒకరోజు ఆశ్చర్యలై కూర్చుంటారు. మరి ఏంటో హిడెన్ విజ్డమ్స్ ఆఫ్ ద యూనివర్స్? పాయింట్ నెంబర్ 1, లా ఆఫ్ లైఫ్ ఇస్ లా ఆఫ్ బిలీఫ్. లా ఆఫ్ లైఫ్, జీవితానికి ఒక లా ఉంటే లా ఆఫ్ లైఫ్ ఇస్ లా ఆఫ్ బిలీఫ్. చూడండి, హోల్ మేనిఫెస్టేషన్, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఒక్క వర్డ్లో ఉన్నాయి. బిలీవ్, నమ్మకం. నమ్మకం ఉన్న చోట అన్నీ ఉంటాయి, నమ్మకం లేని చోట ఏది ఉండదు. లా ఆఫ్ బిలీఫ్, లా ఆఫ్ లైఫ్ ఈజ్ లా ఆఫ్ బిలీఫ్. నమ్మకం ఉన్న చోట అన్నీ ఉంటుంది, నమ్మకం లేని చోట ఏది ఉండదు. మరి ఏంటి ఆ బిలీఫ్? ఎవరి మీద ఉండాలి ఆ బిలీఫ్? ఎంతవరకు ఉండాలి ఆ బిలీఫ్? పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, యు ఆర్ ఏ డివైన్ సోల్, యు హ్యావ్ ఏ డివైన్ సోల్, యు ఆర్ సుప్రీం, యు ఆర్ యునిక్. దైవే మనుష్య రూపేణ దైవ కళలు నీ శరీరంలో ఉన్నాయి, నమ్ము. విశ్వ కళలు నీ శరీరంలో ఉన్నాయి, నమ్ము. భగవంతుడి ఆశీర్వాదం నీతో ఉంది, యూనివర్స్ ఆశీర్వాదం ఉంది. దానికి సంకేతమే ఈ వీడియో మీ ముందుకు రావడం. నమ్ము, నిన్ను నువ్వు నమ్ము. ఒక మనిషి జన్మ పొంది ఉన్నావు, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది. కుబేరుడు అవ్వడానికి, ధనవంతుడు అవ్వడానికి హక్కు ఉంది. లేదా ఒక పిల్లిగానో ఒక డాగ్ గానో పుట్టుండేది. కారణ జన్ములం కాబట్టే మానవ జన్మ పొంది ఉన్నాం. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ నీ పైన నువ్వు నమ్మకం పెట్టు, ఉన్నత శిఖరాలు వెళ్ళడానికి అర్హత ఉంది. ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ ద సక్సెస్, యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ ద అబండెన్స్, యు ఆర్ డెస్టిన్డ్ టు లీడ్ ఎ లావిష్ అబండెంట్ లైఫ్. సో నీ పైన నీకు నమ్మకం పెట్టు. రెండోది, భగవంతుడు ఎస్ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ పవర్ఫుల్. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే దైవ శక్తి. అది జీసస్ కావచ్చు,
అల్లా కావచ్చు, మహాశివుడు కావచ్చు, గౌతమ్ బుద్ధుడు కావచ్చు, శ్రీకృష్ణ కావచ్చు, అమ్మవారు కావచ్చు. నమ్మకం వహించండి గాడ్ మీద, యూనివర్స్ మీద, మీ మీద మీకు. ఆస్ట్రాలజీ 80%, వేదిక్ న్యూమరాలజీ 80%, వాస్తు 80%, యూనివర్సల్ ఎనర్జీ, దైవ యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం 100%. సో నమ్మకం కలిగి ఉండు. దట్ ఈస్ ద లా ఆఫ్ లైఫ్. పాయింట్ నెంబర్ 2, థింక్ గుడ్, గుడ్ ఫాలోస్. మేనిఫెస్టేషన్కి సంబంధించి మంచి కొరకు ఆలోచిస్తే మంచి ఫాలో అవుతుంటుంది. థింక్ ఈవిల్, ఈవిల్ ఫాలోస్. ఈవిల్ గురించి, చెడు గురించి ఆలోచిస్తే, నెగటివ్ గురించి ఆలోచిస్తే, దరిద్రం గురించి ఆలోచిస్తే దరిద్రం కంటిన్యూ అవుతుంది. మరి మన ఆలోచన మంచి కొరక, పాజిటివ్ కొరక, ఉన్నత కొరక, కుబేరులు అవ్వడం కొరక, సంపదను సృష్టించడం కొరక, అష్టైశ్వర్యాల కొరక, భోగభాగ్యాల కొరక, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి కొరక, ఆర్ ఎల్స్ నెగిటివిటీ మీద మన ఆలోచన ఉంది. థాట్స్ బికమ్ థింగ్స్ అంట. మరి మీ ఆలోచన ఎటువైపు ఉంటుంది? థింక్ గుడ్, థింక్ గుడ్, ఫీల్ గుడ్. మంచి కొరకు మాత్రమే ఆలోచించండి, మంచి కంటిన్యూ అవుతుంది. యు ఆర్ వాట్ యు థింక్ ఆల్ డే లాంగ్. నీ కొరకు నువ్వేం ఆలోచిస్తావో అదే ఎనర్జీ రోజంతా ఉంటుంది. అందుకే మార్నింగ్ లేవగానే ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ is the cosmos, God is with me, universe is with me, I'm a money magnet, money comes to me, money flows to me, money is overflowing in my wallet, money is my energy, money is my divine energy, money is my best friend. ఇట్లా మార్నింగ్ లేవగానే పాజిటివ్ థాట్స్ ఇచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ నెగిటివ్ మైండ్లో ఫీడ్ అయిందా ఆ డే మొత్తం నెగిటివే, ఆ డే మొత్తం దరిద్రం, మీకు మీరు ఆ రోజుని కోల్పోతారు. సో థింక్ గుడ్, గుడ్ ఫాలోస్. Think abundance, abundance follows. Think success, success follows. Think about riches follows. And a mental picture is worth 1,000 words. మనం బయటికి చాంటింగ్ చేస్తుంటాం, స్క్రిప్టింగ్ చేస్తుంటాం, బయటికి వర్డ్స్ని రిలీజ్ చేస్తాం. దానికంటే వేల రెట్లు విలువైనది మెంటల్ పిక్చర్. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరగను. ఇచ్చట మైండ్ని రిపేర్ చేయండి. మెంటల్ పిక్చర్. ఒక కార్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారా, కార్ కనిపించాల విత్ ప్రాపర్ కలర్. షోరూమ్కి వెళ్ళి నాకు ఒక పెద్ద కార్ కావాలని అడిగితే కింద మీద నుంచి చూస్తాడు, ఎవడరా వీడియో అని చెప్పి. ఒక మోడల్ ఉంటుందో, ఒక ఇంజిన్కి ఒక నెంబర్ ఉంటుందో, దాని కెపాసిటీ ఉంటుంది, కలర్ ఏదర్ రెడ్ ఆర్ బ్లాక్. రెడ్ రాదు, బ్లాక్ రాదు. క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ప్రిసీడ్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. మెంటల్ పిక్చర్. దేన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నాం, ఏ గోల్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎంత సంపదని ఆకర్షిద్దాం అనుకుంటున్నాం, డిసెంబర్ 31, 2025 కల్లా ఎంత అమౌంట్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నాం. క్రిస్టల్ క్లియర్ గోల్ ఉండాలి. ఆ గోల్ యొక్క పిక్చర్ రిపీటెడ్గా కనిపించాలి. మనీ మ్యాగ్నెట్గా మారాలి అంటే నీ చుట్టూ కనకవర్షం కురుస్తుందని గ్రహించాలి. దాని ఆకర్షణ వ్యక్తిగా మారాలనుకుంటే మీ పైనుండి ఎల్లవేళలా కనకవర్షం కురుస్తుందని గ్రహించాలి. మెంటల్ పిక్చర్, దానినే విజువలైజేషన్ అంటాం. Your subconscious will bring to pass any picture held in the mind backed by faith. నమ్మకంతో కలిగి ఉండి, నమ్మకాన్ని వహించి, ఇది నేను కలిగి ఉన్నాను, ఇది నేను పొంది ఉన్నాను అన్న మెంటల్ పిక్చర్ని మీరు రెడీ చేస్తే సబ్కాన్షియస్ మైండ్, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ రెండూ కూడా ఆకర్షించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, ట్రై టు అండర్స్టాండ్. బ్రెయిన్లో, మైండ్లో ఒక పార్ట్ ఉంటుంది, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. మీరు దేని కొరకు ఆలోచిస్తారో అది పదే పదే కనిపించేటట్టు తయారు చేపిస్తుంది. ఆ మెంటల్ పిక్చర్ని ఇక్కడ స్ట్రెంథెన్ చేయండి, లాక్ చేయండి. విత్ ఫెయిత్, హెల్డ్ ఇన్ ద మైండ్, బ్యాక్డ్ బై ఫెయిత్. నమ్మకంతో ఇక్కడ లాక్ చేయండి మెంటల్ పిక్చర్. ఒక 5 year మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, 5 year ఇక్కడ కనిపించాలి మెంటల్ పిక్చర్. ఒక కార్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, కనిపించాలి మెంటల్ పిక్చర్. ఒక హౌస్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఒక డ్రీమ్ హౌస్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఒక విల్లా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మెంటల్ పిక్చర్ కనిపించాలి. సమ్ నెంబర్ ఆఫ్ తులాస్ గోల్డ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మెంటల్ పిక్చర్ కనిపించాలి. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మెంటల్ పిక్చర్ కనిపించాలి. యాక్టింగ్ కెరియర్గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు, హైలీ సక్సెస్ఫుల్ యాక్టర్కి మించిన స్థాయిలో నువ్వు ఉన్నావని నీ మెంటల్ పిక్చర్ని ఇక్కడ రెడీ చేసుకో. రిపేర్ ఇట్, సెట్ ఇట్, ఫర్గెట్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. వర్క్ ఆన్ ఇట్. కర్మయోగులుగా మీ పని మీరు చేయండి, అది ముందుకు వచ్చి తిరుగుతుంది. మెంటల్ పిక్చర్ ఈజ్ వర్త్ 1,000 words. 1000 సార్లు ఒక మాటని జపించే కన్నా మెంటల్ పిక్చర్ అంత పవర్ ఉంటుంది. మరి మెంటల్ పిక్చర్లో ఏముంది మనకి? నెగటివిటీ, చెత్త చెదరం, పక్కింట్లో ఏమవుతుంది, ఎదురింట్లో ఏమవుతుంది, సొసైటీ ఏమవుతుంది, వాడొస్తే నా జీవితం మారుతుంది, వీడొస్తే నా జీవితం మారుతుంది, ఎవడొస్తే ఎవడ జీవితం మారదు. నీ కొరకు నువ్వు డిసైడ్ అయితేనే నీ భవిష్యత్తును నువ్వు ఇక్కడ లాక్ చేసి పెట్టుకో. రిపీటెడ్గా లూప్లో చూడు, నమ్ము, వర్క్ చేయి, అవుతుంది. దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈజ్ యద్భావం తద్భవతి.
And repeat the word wealth to yourself slowly and quietly for about 5 minutes prior to sleep. పడుకునే ముందు ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ అంటూ నిద్రలోకి జారుకోండి. కూల్గా, కామ్గా ఐ ఫీల్ వెల్దీ విత్ స్మైల్, విత్ లవ్. మళ్ళీ అప్పుల గురించి, ఈఎంఐల గురించి, హెడ్ఏక్ల గురించి, ఆ పెళ్ళి ఎలా చేయాలి, ఈ శ్రీమంతం ఎలా చేయాలి, ఆ ఫంక్షన్ ఎలా, ఈ ఫంక్షన్ ఎలా, ఆ ఈఎంఐ, అప్పు, హెడ్ఏక్, కోర్టు కేసు ఇవేమో ఆలోచించొద్దు. ఎన్ని ఉన్నా పక్కన పెట్టండి. ప్రశాంతంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని పడుకునే ముందు ఐ ఫీల్ వెల్దీ, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ అని స్లోగా, కామ్గా విశ్వనామస్మరణం చేస్తూ 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 నిద్రలోకి జారుకోండి. తద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. అండ్ యువర్ సబ్ కాన్షియస్ విల్ బ్రింగ్ వెల్త్ టు పాస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. అలా మీకు మెంటల్ పిక్చర్లో సంపద కనిపించేస్తుంది, వెల్త్ కనిపించేస్తుంది. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సాధన. పడుకునేటప్పుడు ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ అని నిద్రలోకి జారుకోండి. అండ్ దీస్ ఆర్ ద పవర్ఫుల్ హిడెన్ విజ్డమ్స్ ఆఫ్ ద నాలెడ్జ్. అండ్ ఒక పవర్ఫుల్ ఇంపార్టెంట్ అప్డేట్, అందరూ కూడా కామెంట్స్లో 888 అని టైప్ చేయండి. 888 అని టైప్ చేయండి, వెల్త్ మీ ఇంటికి ఎంటర్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2, చాలామంది క్లాసెస్ కోసం అడుగుతున్నారు. క్లాసెస్ గురించి చెప్పే ముందు తెలుగు ప్రజలందరికీ ఇన్ అడ్వాన్స్ నా తరపు నుండి, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ తరపు నుండి, నా టీం తరపు నుండి మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో ఈ నూతన సంవత్సరం నుండి అద్భుతమైన జీవితాన్ని గడపాలని మనస్సా వాచా కర్మణ అనంత బ్రహ్మాండానికి వేడుకుంటా ఉన్నాం. ఇది ఇలానే సరిగ్గా జరిపించినందుకు పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఈ ఉగాది నుండి మీ జీవితాలు మారుతున్నాయి. 2025 సంవత్సరము ట్రైల్ బ్లేజర్స్ ఇయర్, స్నేక్ ఇయర్ అంటాము. స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని రిటర్న్ అయితే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇయర్ 2025 సంవత్సరం. రెండోది, తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ప్లానెటరీలో ప్లానెటరీ పరంగా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. దరిద్రుడు కూడా కుబేరుడు అవ్వచ్చు. కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. సబ్జెక్ట్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. నిజంగా ట్రూ విజ్డమ్ ఆఫ్ ద యూనివర్సల్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నారా? 7 రోజులు ఉగాదికి సంబంధించి తెలుగు న్యూ ఇయర్ 7 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి డిజైన్ చేయడం జరిగింది. లాంచ్ యువర్ ఫ్యూచర్ అని పిలుస్తున్నాము. తెలుగు నూతన సంవత్సర 7 రోజుల ఒక సదస్సు, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు తెల్లవారుజామున మార్నింగ్ 5:45 నుండి 7:30 AM వరకు ఆన్లైన్ జూమ్ కాల్, కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, దేన్నైనా ఆకర్షించవచ్చు. విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. మీ కర్మను మీరు రచించుకుంటే, మీ యాక్షన్ మీరు చేస్తే, మేనిఫెస్టేషన్ ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని రైట్ వేలో ఫాలో అయ్యి ఫెయిల్ అయిన వ్యక్తి భూప్రపంచంలో లేడు, పుట్టడు, రాడు. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఈ కొత్త సంవత్సరంలో ఏమి ఆకర్షించాలనుకుంటున్నా సరే మీకు తగ్గట్టుగా విశ్వం బ్లెస్ చేయబోతా ఉంది. సో మనమందరం కలవబోతున్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఇది తెలుగు న్యూ ఇయర్ 7 days ట్రాన్స్ఫర్మేషన్ స్పెషల్ ప్రోగ్రామ్ కాబట్టి ఫిబ్రవరిలోనే మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. కలుద్దాం. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నేను ఫైట్ చేస్తాను. మీ కలలు మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను అడుగు వేయడానికి రెడీగా ఉన్నా. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి, కుబేరులు చేయడానికి, ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి యూనివర్స్ రెడీగా ఉంది. అది నిజం చేయించడం కొరకు నా ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. కలిసి పనిచేద్దాం, కలిసి మేనిఫెస్టేషన్ చేద్దాం. ఇండియాలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం. అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలో పార్ట్ అయితే ధనవంతుడు అవుతామని చెప్పి నీ జీవితం నువ్వే రచించుకోవచ్చు. అలాంటి విప్లవాన్ని సృష్టించబోతా ఉన్నాం. ఈరోజు అవకాశం మీకు వచ్చింది. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. కాబట్టి ఈ వీడియో మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. కలుద్దాం. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు రాసి పెట్టి ఉంటే, ఎక్కడో ఒక రుణం ఉంటే కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ, అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం అండి అందరికీ. నా పేరు రమేష్, కూకట్పల్లి, హైదరాబాద్. సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాను. సార్ చెప్పిన ప్రేయర్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానీ అన్ని సిస్టమేటిక్ లైఫ్. సార్ డౌట్ అడిగాను, మా పాపకు జాబ్ వస్తలేదు సార్, నేను కూడా మేనిఫెస్ట్ చేస్తున్నానంటే, మీరు కాదు మీ పాపతో చేయించండి అంటే, అమెరికాలో మా పాప MS పూర్తయి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. 1 weekలోనే
జాబ్ వచ్చేసింది. సార్ చెప్పినట్టు మేనిఫెస్టేషన్ ఏం చేస్తాను. సో తర్వాత నాకు 3 lakhs అమౌంట్ ఇస్తాను అనుకుంటే చాలా సతాయించారు. సార్ చెప్పినట్టు అఫర్మేషన్స్ అన్నీ చేసుకుంటా ఉంటే తొందరనే వచ్చేసేసింది. అనుకోకుండా అమౌంట్ కూడా నాకు బ్యాంక్లో పడుతూ ఉంటా, అంటే ఎల్ఐసీలు కట్టినవన్నీ మనకు గుర్తుండయి ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు బ్యాంక్లో పడుతున్నాయి మ్యాచ్యూరిటీ అయిన తర్వాత. అట్లాంటి అమౌంట్స్ కూడా చాలా సర్ప్రైజ్గా అమౌంట్ వచ్చినాయి. సో ఇప్పుడు సిస్టమేటిక్ లైఫ్ అలవాటు పడి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫుల్గా అయ్యి బాగా సక్సెస్ఫుల్ లైఫ్ నేను కొనసాగిస్తున్నందుకు గురువు గారికి చాలా ధన్యవాదాలు.